న్యూస్ దేవదాయ శాఖ సస్పెండెడ్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం ఇంకా కొలికి రాలేదు. ఆమె మూడో బిడ్డకు తండ్రి ఎవరన్న దానిపై ఏపీ వ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. మరోవైపు తనకు ప్రాణహాని ఉందంటూ శాంతి భర్త మదన్ మోహన్ హోంమంత్రి డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. మీడియా ఎదుట తన ఆవేదన చెప్పినప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. శాంతి బిడ్డకు తండ్రి ఎవరన్న దానిపై DNA టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. భార్య శాంతి తనను మోసం చేసిందని వాపోయారు. ఫిర్యాదుపై స్పందించిన హోంమంత్రి అనిత వివరాలు పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శాంతి పనిచేసిన కాలంలో చాలా అవకతవకలు జరిగాయనే నివేదిక వచ్చినట్లు వెల్లడించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శాఖ పరంగా ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. మరొక 10 రోజుల్లో పూర్తి నివేదిక రానుందని, ఆ తర్వాత మరిన్ని చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. గతంలోనే నివేదికలు వచ్చిన వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. రెవెన్యూ జీపీ సుభాష్, ఎంపీ విజయసాయిరెడ్డి వల్లే చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మా అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు ఆమె వ్యక్తిగత జీవితం మీద వచ్చినటువంటి ఆరోపణలతో మాకు ఆ వివాదాస్పదమైన సంఘటనతో దేవాదాయ శాఖకు ఏ సంబంధం లేదు. మొదటి. రెండవది, ఆమె చేసిన అవకతవకలు, అవినీతి, దోపిడీ, ఆ దోపిడీకి మద్దతు పలికినటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేశాం. ఆ ఎంక్వైరీలో బయటపడింది. ఇప్పుడు తాత్కాలిక ఎంక్వైరీ రిపోర్టు మా దగ్గర ఉంది. దానిలో ఆమెను సస్పెండ్ చేశాం. సంక్షిప్తమైనటువంటి నివేదికని 10 రోజుల లోపల ఇవ్వమన్నాం. నివేదిక ఆధారం చేసుకొని మేము చర్యలు తీసుకుంటాం. కానీ ఆమె ఇన్ని చర్యలు గడిచిన 4 ఏళ్లుగా చేస్తున్నా, దేవాదాయ శాఖ నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం దాన్ని అమల్లోకి తేలేదు. ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టింది. దీనికి కారణం అక్కడ పార్లమెంటు మెంబర్గా ఉన్నటువంటి అవినీతి, భూ కుంభకోణాల్లో కూరుకుపోయిన, అరాచక పరిపాలన సృష్టించిన రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నాయకుడైన ట్విట్టర్ తాత విజయసాయిరెడ్డి. అలాగే రెండవది, పార్లమెంట్ మన గవర్నమెంట్ అధికారి, న్యాయ శాఖలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్లేడర్ అయిన సుభాష్ రెడ్డి. వీళ్ళిద్దరి ప్రమేయంతో దేవాదాయ శాఖలో చర్యలు చేపట్ల. ఇవాళ మేము వచ్చి అవి వెలికి తీసి సస్పెండ్ చేసాం. పూర్తి నివేదిక మరొక 10 రోజుల్లో ఆమె ప్రాంతానికి సంబంధించి వస్తుంది. దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ముఖ్యమంత్రి